చేశాడు. ప్రస్తుతం భారతీయ జనతా పార్టీకి ఆ సుశీల్ కుమార్ మోడీ కూడా వల్ల కావట్లేదు కాబట్టి నెక్స్ట్ పీకే భారతీయ జనతా పార్టీ తరఫున అభ్యర్థి అవుతారు. అందులో భాగంగానే కొన్ని వ్యవహారాలు ఆయన చూసి పెడుతున్నారు అన్నటువంటి ప్రచారం. అదే దక్షిణాది విషయంలో 132 సీట్లో 80 గెలిచేటువంటి బాధ్యతకు సంబంధించి ఆయనకు బాధ్యత పోషిస్తున్నాడు, అందులో భాగం ఇది అని చెప్తున్నారు. అంటే నాకు తెలిసినటువంటి కొంత ఇన్ఫర్మేషన్ ఏంటంటే 2014 తర్వాత ప్రశాంత్ కిషోర్ అనే వ్యక్తి ప్రభుత్వంలో పెద్ద రోల్ ప్లే చేయడానికి ప్రయత్నించారని చెప్పి అంటుంటారు. అది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అమిత్ షా గారికి ఇతని మనస్తత్వం ఏంటి, ఇతని వ్యవహారం ఏంటో తెలిసి ఇది చాలా డేంజరస్ అని అతను దూరం పెట్టేశారు అన్నది మాకు ఇంటర్నల్ సర్కిల్లో ఉన్నటువంటి ఇది. అతని ఆలోచనలు చాలా డేంజరస్ గా ఉన్నాయి, ఇది ప్రజాస్వామ్యం మంచిది కాదు, దూరం పెట్టేశారు. సో ఇప్పుడు మీరు బీహార్ లో అంటున్నారు, బీహార్ లో అతను జేడీయూ పార్టీకి ఉపాధ్యక్షుడిగా ఉండేవాడు, ఉంటూనే ఇవన్నీ కన్సల్టెన్సీ సర్వీసెస్ చేస్తుండేవాడు. అయితే ఆ పార్టీలో ఉంటూ ఆ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు చేశాడు, అందుకే అతని పార్టీ నుంచి బహిష్కరింపబడ్డాడు. ఆ పార్టీ నుంచి బహిష్కరింపబడ్డాడు. ఆయన ఏమో రిజైన్ చేసి వెళ్ళిపోలే, బహిష్కరింపబడ్డాడు. సో అతని ట్రాక్ రికార్డు అంత జెన్యున్ గా లేదు, ఒకటి. రెండు, అతను యాక్చువల్ గా క్లోజ్ గా వర్క్ చేస్తుంది మమతా బెనర్జీ గారితో. ఎందుకంటే జాతీయ మీడియా కూడా గత 6 నెలలుగా, ఒకసారి ఎవరన్నా సరే వీక్షకులు గూగుల్లో వెళ్ళి కొడితే 6 నెలలుగా చెప్తుంది ఏంటంటే మమతా బెనర్జీ వాళ్ళ మేనల్డు అభిషేక్ బెనర్జీ నారా లోకేష్ గారితో టచ్ లో ఉన్నారు. నారా లోకేష్ గారు ప్రశాంత్ కిషోర్ తో మాకు అపాయింట్మెంట్ ఇప్పించుకొని 6 నెలలుగా సంప్రదింపులు జరుపుతున్నారని నేషనల్ మీడియా పేపర్ లో డక్కన్ క్రానికల్ కూడా చెప్తున్నాను. కొత్తగా వచ్చింది ఈ వార్త, గూగుల్లో ఉంది, ఆగస్టులో రాశారు డక్కన్ క్రానికల్ లో ఈ శీర్షికన. మీరైనా ఎవరన్నా గూగుల్లో కొడితే వస్తుంది, చూడండి. వాళ్ళు రాసింది అది. నారా లోకేష్ గారు అభిషేక్ బెనర్జీతో టచ్ లోకి వెళ్ళి మాకు ఈ సర్వీసెస్ కావాలి, ఏదో రకంగా మీరు ప్యాచప్ చేయండి అంటే, ఎందుకంటే ఇతన వాలంటరీ రిటైర్మెంట్ అని ఇది రాజకీయ వ్యూహకర్త అన్న దానికి ప్రకటించిన టీఎంసీతో సత్సంబంధం కలిగి ఉన్నారు. ఎందుకంటే గోవా ఎన్నికల్లో కూడా టీఎంసీకి కోఆర్డినేట్ చేశారు. అయితే నేను చేయలేదు అంటారు కానీ గోవాకి వెళ్ళారు, చేశారు, కొంతవరకు ఉంది. అక్కడ టీఎంసీ ఫెయిల్ అయిపోయాక అబ్బాయి నా పాత్ర ఏం లేదన్నారు. సో అలాగే అభిషేక్ బెనర్జీ టీఎంసీతో ఆయనకి సత్సంబంధం ఉందా, నారా లోకేష్ గారు టచ్ లో వెళ్ళారు. అప్పటి నుంచి 3 నెలల నుంచి జరుగుతున్నాయి సంప్రదింపులు, 4 నెలల నుంచి అని జాతీయ మీడియా రాసుకుంటూ వచ్చింది. సో ఇది బీజేపీ పంపించింది అన్నది టోటల్లీ రూల్డ్ అవుట్. మాకు 10 సంవత్సరాల మీరు చెప్పాక పాయింట్ తెలియదు. మీరైనా అయిపోయినారు గూగుల్లో కొట్టండి, ఎవరైనా సరే డక్కన్ క్రానికల్ కొట్టండి, వస్తుంది. దాసిది నేను కూడా అక్కడనే చూసి చెప్తాను, నేను పెద్ద జీనియస్ ఏం కాదు, చూసి చెప్తాను అంతే. ఇంకో మూడో విషయం, జాతీయ పదాధికారుల సమావేశం ఢిల్లీలో 2 రోజుల పాటు జరిగిన విషయం మనందరం చూసాం. దానిలో మా పార్టీ నాయకత్వం ప్రధానమంత్రి గారు, నడ్డా గారు, అమిత్ షా గారు ఇచ్చిన నిర్దేశం ఏంటంటే ఒక పార్టీని ఓవరాల్ గా 350 నుంచి 400 సీట్లు ఈసారి వచ్చే విధంగా దిశానిర్దేశం చేయాలి. అలాగే దాన్ని క్షుణ్ణంగా పరిశీలించి, అలాగే దక్షిణాదిలో కూడా మనకి ఇప్పటివరకు 29 ఉన్నాయి, దీన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి అని చెప్పి చేయడం జరిగింది. అయితే మీరు అన్నట్టు దక్షిణాదిలో పొత్తులు అన్ని రాష్ట్రాల్లో ముందుకు వెళ్ళాలి అన్నది మనం ఒకసారి విశ్లేషిస్తే దాని మీద ఇప్పటికే కర్ణాటకలో జేడీఎస్ తో పొత్తులో ఉన్నాం, వాళ్ళు ఆల్రెడీ ఎన్డీఏకి వచ్చేసారు. సో ఆ రాష్ట్రం క్లోజు. ఓకే, తెలంగాణతో ఏ పొత్తు ఉండదని డిక్లేర్ చేశారు. ఆ రాష్ట్రం ఏ పార్టీతో ఉందని చెప్పేశారు సార్. కిషన్ రెడ్డి గారు చెప్పారు కదా, లోక్సభ ఎన్నికలు మాకు ఏ పార్టీతో పొత్తు ఉందని చెప్పేసి డిక్లేర్ చేశారు. ఆ రాష్ట్రం క్లోజు. తమిళనాడు ఏఐడిఎంకోతో మేము తెగరింపులు దించేసుకున్నాం, విడిగా వెళ్తున్నాం అని చెప్పేసి మా రాష్ట్ర అధ్యక్షులు, అక్కడ అధ్యక్షులు గారు అన్నామలయ్య గారు స్పష్టంగా చెప్పారు. అది అయిపోయింది, ఇంకా ఆ రాష్ట్రంలో ఏమి లేదు. అలాగే పుదుచ్చేరి ఆల్రెడీ పొత్తులో ఉన్న ప్రభుత్వం నడుపుతున్నాం, అది కంటిన్యూ అవుతుంది. ఇక మిగిలింది కేరళలో మేము పొత్తు పెట్టుకునే పార్టీ ఏమి లేదు అక్కడ. ఆ కమ్యూనిస్టులు కాంగ్రెస్ వాళ్ళు తప్పితే అలాగే దేశ ముక్కలు చేసినటువంటి మొహమ్మద్ అలీ జిన్నా పార్టీ వీళ్ళు తప్పితే అక్కడ మిగిలింది ఏం లేదు. మాకు భావస్వాద పార్టీ ఏం లేదు కేరళ. సో కేరళలో పొత్తులు ఏమి ఉండవు. ఇక మిగిలింది ఆంధ్రప్రదేశ్ మాకు జనసేన ఉంది, సరే మనకున్న పరిస్థితుల్లో ఏమవుతాయి అంటే తర్వాత చూద్దాం. సో కొత్తగా మేమేదో దక్షిణాదిలో పొత్తులు పెట్టుకున్నది అంటూ ఏమీ ఉండబోదు. మనం విశ్లేషించుకుని నాకైతే అర్థం కావట్లేదు, మీకు ఏదైనా విశ్లేషణ అర్థమైతే చెప్పండి. సో ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే తేల్చాలి. ఇది ఎలా తేలుస్తారా ఏంటి అన్నది సంక్రాంతి తర్వాత కానీ. డౌట్ సార్, అక్కడ కిషన్ రెడ్డి చెప్పేశాడు ఏ పొత్తులు లేవని, రాష్ట్ర అధ్యక్షుడే. మీ పురంధేశ్వరి గారు ఎప్పుడు చెప్పరు, అక్కడ జాతీయ స్థాయిలో వాళ్ళు చెప్పాలంటుంటారు. కిషన్ రెడ్డి జాతీయ స్థాయి నాయకుల కంటే పవర్ఫుల్లా
ఇక్కడ లేకపోతే జాతీయ స్థాయి నాయకుల కంటే బలహీనుల? అంటే అక్కడ స్పష్టత ఇచ్చేసి ఉంటారండి, అక్కడ జాతీయ నాయకత్వం కూడా. అడిగితే ఇచ్చారా, అడగకుండా ఇచ్చారా? అన్నామలైకి ఇచ్చేసారు, కిషన్ రెడ్డికి ఇచ్చేశారు, కేరళలో ఇచ్చేశారు, కర్ణాటకలో తేల్చేశారు. ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి సమస్య అవుతుంది, ఏది తేలట్లా. అక్కడే వచ్చింది ఈ పాయింట్. అంటే జేడీఎస్ తో ఏది తెలుగుదేశం మిత్రపక్షం, ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రధానమంత్రిగా దేవగౌడని పెట్టినటువంటి జేడీఎస్ తో మిత్రపక్షం కావడం అన్నటువంటిది ఇక్కడ డౌట్ కి అసలు కారణం కూడా. అంటే జస్ట్ ఒక 2 నిమిషాల్లో ముగిస్తాను. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కూడా మేము జనసేన పార్టీతోనే వెళ్ళాలని జనవరి 16, 2020 జాతీయ నాయకత్వం కూడా స్పష్టంగా అనుకున్నారు. ఎక్కడ డీవియేషన్ ఉంటాకి వీల్లేదు. టీడీపీకి వైసీపీకి సమదూరం పాటిస్తూ 3వ ప్రత్యామ్నాయంగా వెళ్ళాలి, 2024లో 3వ ప్రత్యామ్నాయంగానే వెళ్ళాలి అని చెప్పేది జాతీయ పార్టీ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయం, సమిష్టి నిర్ణయం. సో ఆ నిర్ణయం ప్రకారం వెళ్తున్నాం. కాకపోతే ఏంటంటే మధ్యలో వన్ సైడ్ లవ్ స్టోరీలు కథలు నడిపి మా యొక్క సంసారాన్ని కటాకులు చేశారు. 40 years ఇండస్ట్రీ మా యొక్క కాపురాల్లో నిప్పులు పోశారు. ఆ నిప్పులు ఇప్పుడు ఏ రకంగా తీయాలి, మాట్లాడి పెట్టుకోవాలి. ఇప్పుడు ఏదో బంగారం చూపించారో ఏం చూపించారు, మీ దగ్గర ఏముందో మా దగ్గర ఏం లేదో ఇప్పుడు జై టీడీపీ అన్నారు, జై చంద్రబాబు, ఎప్పుడన్నా జై బీజేపీ అనలేదు, జై నరేంద్ర మోడీ అనలేదు. ఇప్పుడు ఎంతో అన్కండిషనల్ గొప్పది, ప్రేమ గొప్పది, పెళ్లి కన్నా ప్రేమే గొప్పదని నిరూపించారు టీడీపీ వాళ్ళు. పెళ్లి కన్నా ప్రేమ గొప్పది అన్నారు. పెళ్లి జరగకుండా కాపురం నడుస్తుంది. పెళ్లికి ప్రేమ మొదటి నుంచి ఉంది, అది కంటిన్యూ అవుతుంది. పెళ్ళే ఉంది, వాళ్ళ ఏమన్నా చేసుకోవచ్చు ఇంకో పెళ్లి. ఈ యొక్క కదా మారిన కుటుంబ వ్యవస్థ పరిస్థితుల్లో సుప్రీంకోర్టు ఏ రకంగా తర్జన భర్జన పెట్టి ప్రతిదీ లీగల్ అంటుందో, అలాగే ఇప్పుడు కూడా ఇది ఏం చేయాలి అనే దాని మీద తర్జన భర్జన పడుతున్నారు. అది మాత్రం తీర్పు రిజల్ట్ లో పెట్టారు. ఆ రిజల్ట్ తీర్పు ఎప్పుడు చెప్తారో దాన్ని బట్టి ముందుకు వెళ్తాం. సరే, మంచి పాయింట్. చౌదరి గారు ఏమంటారు సార్? ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారు బీహార్ లో వర్క్ చేస్తున్నారు, ఆయనకి ఐపాకే వర్కౌట్ చేస్తున్నారు కూడా ఆయన పాదయాత్రంతా కూడా. అలాగే సంబంధం లేదు, చెప్పాడుగా మొన్ననే ఋషి, ఐపాక్ ఋషి చూసుకుంటున్నాడు. ఒక్క నిమిషం సార్, నాకు తెలిసినంత వరకు అఫీషియల్ గా ప్రశాంత్ కిషోర్ గారు ఎక్కడ చెప్పాల ఐపాక్ నాకు సంబంధం లేదని. అధికారికంగానే నేను ఐపాక్ నుంచి బయటకు వచ్చేసానని ప్రకటించారు గతంలో. లేదు సార్, బీహార్ ఆయన పాదయాత్రను కోఆర్డినేట్ చేస్తున్నారు ఐపాక్. మన వరకు బీఆర్ఎస్ కోఆర్డినేట్ చేసింది ఆయన, ఆయన శిష్యులే. మాకు రాబిన్ సింగ్ ఆయన శిష్యుడే. అంటే ఎందుకు చెప్పారంటే ఆయన పొలిటికల్ గా ఎదగాలనుకుని ట్రై చేస్తున్నాడేమో అన్న. దాంట్లో చిన్న లాజిక్ ఏముంటదంటే చంద్రబాబు గారి శిష్యుడే రేవంత్ రెడ్డి, లేకపోతే కాంగ్రెస్ శిష్యులే కేసీఆర్, చంద్రబాబు, ఇప్పుడు రేవంత్ రెడ్డి, లేకపోతే జగన్మోహన్ రెడ్డి. కాబట్టి ఆ టైప్ లో కాదు, ఆయన అనౌన్స్ చేశాడు ఏది జేడీయూకి వైస్ ప్రెసిడెంట్. మీకున్న సమాచారం నేనైతే ఐపాక్ తోనే ఉన్నాడని నాకున్న సమాచారం, తప్పేం కాదు. అయితే ఇక్కడ పవన్ మన కలవక ముందే పవన్ కళ్యాణ్ కలిశారండి. ఇది ఎక్కడ మిడిల్ రావాల, తెలుగుదేశం పార్టీ రాకముందే, ఢిల్లీ నుంచి రాకముందే ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారితో ప్రశాంత్ కిషోర్ గారు సమావేశం అయ్యారు. పబ్లిక్ లో లేదు మొన్న, ఇది ఎక్కడ పబ్లిక్ లో రాలేదు. అది డిఫరెంట్ వ్యూహాల్లో భాగంగా అయిండొచ్చు. అయితే ఎందుకు కలిసాడంటే మళ్ళీ మీరు నన్ను వేరే సంబంధాలు ఉంటాయి దానికి. కాబట్టి ఇక్కడ టోటల్ ఏంటంటే రాష్ట్రం వైఎస్ఆర్ సిపికి వ్యతిరేకంగా ఉన్నటువంటి అన్ని రకాల వర్గాలను కూడా ఒక వేదికకి తీసుకురావాలని తెలుగుదేశం పార్టీ ఒక ఎయిమ్. దాంట్లో సక్సెస్ కావడానికి ఏ వ్యూహాన్నైనా అబ్జర్వ్ చేయాలి. రాజకీయాలు చేస్తాయి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మొదట్లో సందేహం ఏంటంటే ప్రశాంత్ కిషోర్ గారు పవన్ కళ్యాణ్ కలిసారా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు ప్రశాంత్ కిషోర్ గారిని కలిసి లోకేష్ తో మాట్లాడిచ్చి ఇక్కడికి పంపించారా? సార్, ఫస్ట్ ప్రశాంత్ కిషోర్ గారు పవన్ కళ్యాణ్ గారు కలిశారు. మరి ఢిల్లీలో కలిశారని నాకున్న సమాచారం. మరి ఆ భాగంగా ఇప్పుడు లోకేష్ గారికి కలవడం జరిగిందా, అదే బాబు గారిని? ఇక్కడ నాకు తెలిసిన సమాచారం ప్రకారం రఘురామ్ కృష్ణరాజు గారు దాన్ని కోఆర్డినేట్ చేశారు. మరి బెనర్జీ గారు విషయాలు నాకు తెలియదు. నాకున్న సమాచారం అంతకుమించి వెళ్తే బీజేపీ చేశారని చెప్తారు మీరు మళ్ళీ.
అది కానీ ఇది నిజమైనటువంటి సెక్యులర్ పార్టీ అండి, అంటే పొలిటికల్ సెక్యులర్ పార్టీ. భారతీయ జనతా పార్టీ వాళ్ళు దాంట్లో ఉన్నోళ్ళు విమానం పెడతారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గెలిచిన ఆయన కోఆర్డినేట్ చేస్తాడు. అదే సందర్భంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు మీకు సహకరిస్తారు, మీకు వచ్చి పనిచేసి పెడతాడు. నిజంగా స్పెషల్ సెక్యులర్ పార్టీ మీది. అదే సార్, మారుతున్న పరిణామాలు చూస్తుంటే మీరు అన్నట్టు భర్తలు లేక పిల్లలు లేకుండా భర్తలు ఎలా వస్తున్నారు పరిస్థితి వస్తుంది రాజకీయాలు. అక్రమ సంబంధాలు చేయకండి సార్, జీవితం సైంటిఫిక్ చెప్తాను. అమెరికా బతుకులు అయిపోతున్నాయి మనం ఇప్పటికే. ఇప్పుడు పాలిటిక్స్ కూడా రాజకీయాలు కూడా వాస్తవమైన వ్యతిరేకంగా రాజకీయాలు కూడా అయిపోతున్నాయి. ఏం చేయమంటారు సార్, ఇప్పుడు రకరకాల ఈక్వేషన్స్ కాబట్టి దీనివల్ల ఏమవుతుందంటే ప్రజలు అనవసరంగా కన్ఫ్యూషన్ గురవుతున్నారు. వాళ్ళని మనం అదే ప్రశాంత్ కిషోరే చెప్పారు అన్నమాట, నేను అనవసరంగా ప్రజల్ని పక్కన పెట్టిస్తున్నాను. ఏ రిలేషన్స్ అర్థం కాదు సస్తున్న జనాలు. ఇంతకుముందు అయితే మీ కాలంలో మీరు జర్నలిస్ట్ బేసిక్ స్టైల్ ఉన్నప్పుడు ఒకటి పోయి ఒక పద్ధతి చెప్పేస్తే ఓట్లు అనేది చూసుకునేవాడు, ఇంకొకటి పోయి ఇంకొక పెద్ద మాట అవన్నీ చూసుకునే. ఎలక్షన్ అనేది నాకు తెలిసి 1985 అనుకుంటా సార్, నాకు తెలిసి మా ఊరు ఎమ్మెల్యే గెలిస్తే ఆయన కైన ఖర్చు 28,000 అప్పుడు ఎమ్మెల్యేగా. ఆయన మన విద్యాశాఖ మంత్రి కూడా, విద్యాశాఖ మంత్రి కూడా మీకు తెలుసు ఆ విషయం. ఈ రోజు చూస్తే ఎలక్షన్ చూస్తే అంతా ఎక్కడ కోట్లు, 200 కోట్లు, 300 కోట్లు. అంటే నేను నోదనాలు బ్యాంకింగ్ మనకు డబ్బులు రావు, మన రాజకీయ నాయకులు కారు. అంటే డబ్బు ఉన్నోడు చాలా సెట్ వేసుకుని రావాలి, చుట్టూ వెళ్తూ వస్తే ఆయన ఎమ్మెల్యే 10 కోట్లు పెడతారు, 100 కోట్లు